ఆ మాటకి రుద్ర పెదవుల్లో స్వచ్ఛమైన చిరునవ్వు చేరి, ఇంకేం కావాలంట అమ్మాయి గారికి అని శక్తి నడుము దగ్గర చేతిని పెట్టి నావి చుట్టూ గీతలు గీస్తూ హస్కీ వాయిస్లో అడిగితే, శక్తి కళ్ళు మాత్రమే పైకెత్తి, నువ్వేమిచ్చినా తీసుకోగలను బావా, అది ద్వేషమైన, కోపమైన, అసహ్యమైన, బాధ అయినా సరే అని అంది. శక్తి మాటలకి రుద్ర ఎమోషనల్గా శక్తిని గట్టిగా హత్తుకొని, యు నో వాట్ శక్తి, ఇంతవరకు నీకెప్పుడు చెప్పలేదు కానీ నువ్వు నా జీవితంలో ది బెస్ట్ గిఫ్ట్వి తెలుసా. నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే మెయిన్ కారణం మాత్రం నువ్వే. నా తల్లిదండ్రుల్ని నాకు చూపించావు, నా వాళ్ళకు ఒక ఫ్యామిలీని పరిచయం చేశావు, నాకు ప్రేమ అంటే ఏంటో రుచి చూపించావు. కొన్నిసార్లు నీ తిక్కు పనుల వల్ల పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపం కూడా స్పాంటేనియస్గా తీర్చేసుకుంటాను కానీ అది వేరే విషయం. బట్ రియల్లీ శక్తి, నువ్వు నా లక్కీ చాంబిరా అని అనగానే శక్తి నమ్మలేనట్టు రుద్ర మొహంలోకి చూస్తూ ఉంటే, రుద్ర శక్తి నమ్మకం కోసం తన మొహం మొత్తం ముద్దులు పెట్టి నిదానంగా బెడ్ మీదకి చేరుస్తూ ఉంటే శక్తి అంగీకారంగా రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ మాత్రం చాలదా రుద్ర శక్తిని అల్లుకుపోవటానికి? సో శక్తి మీదకి చేరిన రుద్ర, ఇంతకు ముందు అడిగావు కదా నా ఫీలింగ్స్ని బయట పెట్టు అని, చెప్తున్నాను, చెవులు రిక్కించి విను, మళ్ళీ మళ్ళీ చెప్పను. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం శక్తి. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ ఆద్య అయితే, సెకండ్ పర్సన్ వేణు అయితే, థర్డ్ ప్లేస్ మాత్రం నీదే శక్తి. నువ్వు మాత్రమే. నీ తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా అని అనగానే శక్తి ఆనంద బాష్పాలతో, ఐ లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ అంటూ రుద్ర మొహం మొత్తం ముద్దులు పెట్టి చివరికి పెదవులు కలపగానే రుద్ర కూడా పెదవుల కలయికని ఇంకొంచెం గాఢంగా మార్చి ఊపిరి ఆగిపోయేంత గాఢంగా తనని అల్లుకుపోయాడు. చాలా రోజుల తర్వాత రుద్ర ప్రేమని చవి చూస్తున్న శక్తి కళ్ళల్లో మెరుపులు మెరిసి కడుపులో బటర్ఫ్లైస్ ఎగురుతూ మనసంతా ఉల్లాసంగా మారిపోయి రుద్రకి తన వంతు సహకారం అందించింది. పెదవులు వదిలేని రుద్ర మెడ వరకు చేరిన వాడు కాస్త డైరెక్ట్గా తన పంటి గుర్తులు ఇస్తూ ఉంటే, బావా నొప్పి అని శక్తి మూలుగుతూ ఉంది. ఆ మాటలకి ఇంకొంచెం తన స్పీడ్ పెంచిన రుద్ర ఇద్దరి వలువలని క్షణాల్లో దూరం చేసి శక్తిని అల్లుకుపోతూ తన అందాలని శోధిస్తూ వాటిని తన పెదవులతో అభిషేకిస్తూ శక్తిని తన ప్రేమలో ముంచేస్తూ మరోసారి శక్తిలో కలిసిపోయాడు. కలహం తర్వాతి విరహం ఎంతో మధురంగా ఉంటుందని ఆ క్షణం అర్థమైంది ఇద్దరికి. రుద్ర వేగం తట్టుకోలేని శక్తి, బావా ఇక చాలు అంటున్న రుద్ర వినకుండా ఇంకొకసారి శక్తి అంటూ తనని అల్లుకుపోతూనే మార్నింగ్ వరకు తనని నిద్రపోనివ్వలేదు. ఉదయం 7 గంటల సమయంలో డోర్ కొడుతున్న చప్పుడుకి బద్ధకంగా కళ్ళు తెరిచిన శక్తి కళ్ళు మంటలు విపరీతంగా ఉండటంతో కష్టంగా తెరుస్తూ బయట నుంచి తల్లి అరుపు వినిపిస్తూ ఉంటే నిద్రమత్తు కాస్త ఎగిరిపోయి కంగారు చేరి, మమ్మీ స్నానం చేస్తున్నాను వచ్చేస్తాను అని చెప్పి కింద పడిన తన నైట్ డ్రెస్ తీసుకోవాలనుకునే లోపు రుద్రశక్తి నడుము చుట్టూ చేయి వేసి, ఇంకొంచెం సేపు శక్తి, నాకు ఇప్పుడే వెళ్ళాలని లేదు అంటూ తన మెడవంపుల్లో మొహం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. రుద్ర మాటలకి శక్తి ఇంకేం ఆలోచించకుండా రుద్ర తలలోకి చేతులు పోనిచ్చి రుద్ర జుట్టుతో ఆడుకుంటూ ఉంటే రుద్ర గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు క్షణాల్లోనే. రుద్ర పూర్తిగా నిద్రపోయాడు అనుకున్నాక అతడికి డిస్టర్బ్ కాకుండా లేచిన శక్తి కింద పడిన తన డ్రెస్ని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉన్న సమయంలో తన శరీరం మీద ఉన్న రుద్ర పెట్టిన పంటికాట్లు ప్రేమ గుర్తులు చూసుకుంటూ మురిసిపోతూ, ఇక ఇప్పటి నుంచి నాకు బావకి మధ్య ఎటువంటి అడ్డు లేదు, బావ నన్ను యాక్సెప్ట్ చేశాడు అని సంతోషంతో కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉంటే అలానే స్నానం అరగంటకి ముగించి టవల్ చుట్టుకొని బయటికి వచ్చేసరికి రుద్ర ఎక్కడా కనిపించలేదు. అదేంటి బావ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రుద్ర డ్రెస్ కోసం చూడగా అది కూడా లేకపోవడంతో గబగబా బాల్కనీలోకి వచ్చింది. ఎదురుగా రుద్ర అప్పుడే బాల్కనీలోకి దూకి చేతులు దులుపుకుంటూ ఎదురుగా కంగారుగా చూస్తున్న శక్తికి కన్ను కొట్టి, ఎవరూ మనల్ని చూడకూడదు కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే శక్తి అయోమయంగా లోపలికి వచ్చి, ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, అందరికీ తెలిస్తే ఏమవుతుంది, ఎట్లానో మేమిద్దరం భార్యాభర్తలమే కదా,
అంటే బావ ఇంకా నన్ను తన ఇంటికి తన భార్యగా తీసుకువెళ్ళాలనుకోవటం లేదా అని తనలో తానే ఏదేదో ఊహించుకుంటూ అప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ మొత్తం చిటికెలో ఎగిరిపోవటంతో బాధగా మొహం పెట్టి ఎప్పటిలా చీర కాకుండా జీన్స్ టీషర్ట్ దాని మీద జర్కిన్ కూడా వేసుకుని కిందకి వచ్చింది. అది కాలర్ నెక్తి. కిందకి వచ్చిన శక్తిని నర్మద కోపంగా చూస్తూ, ఏంటే ఈ డ్రెస్? చీర కాకుండా మళ్ళీ పాత డ్రెస్ వేసుకున్నావు? పెళ్ళయింది మర్చిపోయావా? ముందు ఇది చెప్పు. ఇంత లేట్ ఏంటి? అసలు ఇంత లేట్గా ఏ రోజైనా లేచావా నువ్వు? లేదు కదా. మరి ఎందుకు ఈరోజు ఇంత లేట్ అయింది? పైగా నిన్నంతా చాలా డల్గా ఉన్నావు. ఏమైంది అని అడిగితే, ఏమీ లేదులే మమ్మీ, నన్ను విసిగించకుండా ముందు టిఫిన్ పెట్టు అని చెప్పి టిఫిన్కి కూర్చుంటే సోఫాలో కూర్చున్న సాగర్ శక్తి మొహంలో బాధ గమనించి టిఫిన్ చేశాక మాట్లాడాలనుకుని మాట్లాడకుండా శక్తికి టిఫిన్ పెట్టు నర్మద, ఎందుకు తనని ఇరిటేట్ చేస్తావు అని అన్నాడు. నర్మద మూతి తిప్పుకుంటూ, మీ ఇద్దరికి అలానే ఉంటుందిలే. ప్రతిరోజు హుషారుగా ఉండే శక్తి ఈరోజు ఇలా డల్గా ఉండటంతో కంగారేసింది. అందుకే అలా అన్నాను. ఈ చిన్ను కూడా లేవలేదు ఇంకా. దానిని కొట్టినా సరే లేవటం లేదు. కాలేజీకి లేట్ అవుతుందన్న భయం లేదు అని అంటున్నప్పుడే ప్రజ్ఞ బయటికి వచ్చి, మమ్మీ ఇక ఆపు అని చెప్పి శక్తితో పాటు టిఫిన్కి కూర్చుంటే సాగర్ కూడా వచ్చేయటంతో ముగ్గురికి వడ్డించిన నర్మద వాళ్ళతో పాటు కూర్చొని తింటూ, అవును చిన్ను, రాత్రి నీ రూమ్కి నేను నైట్ టైం వచ్చాను. నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. దెబ్బకి ప్రజ్ఞకు పొలమారి గట్టిగా దగ్గేస్తూ ఉంటే పక్కనే ఉన్న సాగర్ తన తల మీద తడుతూ వాటర్ పట్టించి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నర్మద నీకు అని చిరాగ్గా చెప్పి, నువ్వు తినరా చిన్ను, మీ అమ్మ మాటలు అస్సలు పట్టించుకోకు. మీ అమ్మకి ఈ మధ్య మరీ చాగస్తం ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కదానికి నిలదీస్తుంది అని కోపంగా చెప్పి ముగ్గురు తినేశాక నర్మద సాగర్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, సాగర్ పట్టించుకోకుండా శక్తి నాతో రా అని చెప్పి గార్డెన్లోకి తీసుకువెళ్ళి, ఏమైందిరా, నువ్వు బావ ఏమైనా గొడవ పడ్డారా? డల్గా ఉన్నావేంటి అని అడిగాడు. శక్తి లేదు అన్నట్టు తల ఊపి, మనసేమీ బాగోలేదు డాడీ, ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అంతే. సరే డాడీ, నేను కాలేజ్కి వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. నిన్న కూడా క్లాసెస్ వినకుండా వచ్చేశాను అని చెప్పి సాగర్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన కాలేజ్ బ్యాగ్ తీసుకుని రుద్రని కూడా కలవకుండా వెళ్ళిపోయింది శక్తి. ఇక్కడ రుద్ర ఫ్రెష్ అయిన వాడు శక్తి వచ్చిందేమోనని వెళ్ళాడు. కానీ అక్కడ శక్తి కనిపించక మిగిలిన వాళ్ళందరూ రెడీ అయి ఉండటంతో వేణునే ముందుగా, గుడ్ మార్నింగ్ బావా, ఏంటి ఈరోజు ఇంత లేట్? ఎప్పుడు మార్నింగ్ 5:30కి లేస్తావు కదా అని అడిగితే, మెలకు రాలేదులే అని చిరాగ్గా చెప్పి చుట్టూ వెతుకుతూ ఉన్నాడు శక్తి కోసం. రుద్ర ఎవరి కోసం వెతుకుతున్నాడో అర్థమైన ఇవాన్, ఈరోజు శక్తి రాలేదు, త్వరగా కాలేజ్కి వెళ్ళాలని అందంట, మేబీ వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు అని అన్నాడు. రుద్ర నిజమా అన్నట్టు చూసి ఇవాన్ అంతే సూటిగా చూస్తూ ఉండటంతో ఇంకేం మాట్లాడకుండా మనసులో, ఏమైంది దీనికి? రాత్రి అంత క్లియర్గా నా ఫీలింగ్స్ అన్నీ చెప్పాక కూడా నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది? పిచ్చిగాని పట్టిందా అని అందరితో పాటు టిఫిన్ చేశాక శక్తి కాలేజ్కి బయలుదేరాడు. కాలేజ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఉండటంతో గేట్ క్లోజ్ చేసి ఉన్నారు. రుద్ర వాచ్మెన్ని గేట్ ఓపెన్ చేయమని అడిగితే, ఇప్పుడు కుదరదు సార్ అని అన్నాడు ఆ వాచ్మెన్. రుద్ర కోపంగా, ఓపెన్ చేస్తావా లేదా నా భార్య లోపల ఉంది, తనతో అర్జెంటుగా మాట్లాడాలి అని అరవటంతో వాచ్మెన్ భయం వేసి గేట్ ఓపెన్ చేయడమే డైరెక్ట్గా కార్తో సహా లోపలికి వచ్చిన రుద్ర శక్తి క్లాస్ ఎక్కడో తెలియక వెతుక్కుంటూ అన్ని క్లాసెస్ తిరుగుతూ చివరికి శక్తి క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ బెంచ్లోనే ఫ్రెండ్స్ మధ్య కూర్చొని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంది శక్తి. ఎదురుగా లెక్చర్ చెప్పేది కూడా వినకుండా తనని అలా చూడటమే రుద్రకి కోపం ఆవేశం పెరిగిపోయి, ఎక్స్క్యూజ్ మీ సార్ అని గంభీరంగా అన్నాడు.
లెక్చరర్ రుద్ర వైపు చూడగానే, సార్ నా వైఫ్ని తీసుకువెళ్ళాలి అని శక్తి వైపు చూపించగానే ఆయన శక్తి వైపు చూసి, గో శక్తి అని అన్నాడు. శక్తి అయోమయంగా తన బ్యాగ్ తీసుకుని బయటికి రావటమే రుద్ర తనని లాక్కెళ్ళి కారులో పడేసి తను కూడా కూర్చున్నాక కారు లాక్ చేసి శక్తి 2 బుగ్గలు ఒత్తి పట్టుకుని ఒత్తేస్తూ, నిన్నే చెప్పాను, నేను నీకు నన్ను అవాయిడ్ చేయొద్దు, నాకు చాలా కోపం వస్తుంది అని. అయినా సరే ఎందుకు అవాయిడ్ చేశావు? రాత్రి అంతలా ఏడ్చావు. ఒక్క క్షణం నా నోటి నుంచి వేరే అమ్మాయి గురించి మాట వచ్చిన దానికి మరి ఇప్పుడు చేసిందేంటి అని అరుస్తుంటే శక్తి ఉక్రోషంగా రుద్ర చేతిని విసిరికొట్టి, నువ్వు చేసిందే నేను చేశాను బావా. రాత్రి ఇద్దరం సంతోషంగా టైం స్పెండ్ చేశాం. కానీ ఉదయానికి నువ్వేం చేశావు? ఎవరికి తెలియకుండా ఇంటికి వెళ్ళిపోయావు. అది కూడా ఎప్పట్లా బాల్కనీలో నుంచి దూకి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడప్పుడే నన్ను యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేవనే కదా. సో నాకు కూడా చాలా బాధేసింది. ఇంత దూరం వచ్చాక కూడా నా గురించి చెప్పుకోవటానికి నువ్వు ఆలోచిస్తున్నావంటే ఎక్కడైనా నేనే తప్పు చేశానేమో అని. అందుకే నీ దగ్గరికి రావాలనిపించక కాలేజీకి వచ్చేశాను అని ఏడుస్తూ చెప్పింది. పిచ్చిగాని పట్టిందా శక్తి? ఎందుకు ఇలా మెంటల్గా బిహేవ్ చేస్తావు అని రుద్ర విసుగ్గా అరుస్తూ శక్తి చేతిని తన చేతిలోకి తీసుకొని, నేను నిన్ను అవాయిడ్ చేయలేదు శక్తి. ప్రెజెంట్ మన ఇద్దరం నైట్ కలిసే ఉన్నామని తెలిస్తే అందరూ ఆట పట్టిస్తారు, గోల చేస్తారు. అందుకే చెప్పలేదు. అన్ను నా భార్యవి అని మన ఇంట్లోకి వచ్చే టైం దగ్గర పడిందేమో. నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తావు? ప్రతిదానికి ఎంతో దూరం ఎందుకు వెళ్తావు? ఎదుటి మనిషి చెప్పేది అర్థం చేసుకోవాలి కదా అని తన విసుకుని దాస్తూ చెప్పి శక్తి అరచేతి మీద ముత్యమంత ముద్దు పెట్టి, ఐ లవ్ యూ శక్తి అని అన్నాడు శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అందమైన చిరునవ్వుతో. మోక్షిత్ పళ్ళు కొరుకుతూ, నీకు అలానే ఉండొచ్చు, ఎంతైనా నీ తమ్ముడు కదా. కానీ వాడు నన్ను బాగా ఆడుకున్నాడు కాబట్టి నాకు టైం వచ్చింది. సో నా ఆట మొదలు పెడతాను అని అంటూ రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకుంటూ నిదానంగా దగ్గరికి వెళ్ళి వెటకారంగా, బన్ను చిన్ను ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారమ్మా అని పెదవులు ఒక పక్కకి సాగు తీసి మరీ అడిగాడు. మోక్షిత్ వాయిస్కి అప్పటి వరకు ఒకరికి ఐస్ క్రీమ్ మరొకరు లింక్ చేస్తూ ఉన్న వాళ్ళు కాస్త కంగారుగా పక్కకి తిరిగి చూసి, ప్రజ్ఞ అంతకంటే కంగారుగా పైకి లేచి నిలబడి అన్నయ్య అని చేతులు నలుపుకుంటూ ఉంటే ఈశ్వాన్ మొదట కంగారు పడ్డా, నెక్స్ట్ సెకండ్ అసలు పట్టించుకున్నట్టే, వాడి కోసం నువ్వు నా దగ్గర నుంచి దూరం జరుగుతావా చిన్ను అంటూ ప్రజ్ఞ చేతిని పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటే మోక్షిత్ పటపట పళ్ళు కొరుకుతూ, ఇంకా వాడేనా అని అన్నాడు. హా వాడా? ఏంటి వాడే? ఈశ్వాని యాటిట్యూడ్గా అంటూ, ఎప్పుడైతే నా అక్క నీ కోసం పరితపించి నీ దగ్గరికి రావాలి అనుకుంటుందో అప్పటి వరకు నువ్వు నాకు బావగా ప్రమోట్ కాలేవు అని యాటిట్యూడ్ పీక్స్లో చూపిస్తూ చెప్పాడు. మరోవైపు ప్రజ్ఞకు భయంగా ఉంది. తన ఇంట్లో ఎవరికీ చెప్పి రాలేదు. తను ఇలా బయటికి వచ్చి ఈశ్వాన్తో కలిసి తిరుగుతున్న విషయం నర్మదికి తెలిసిందంటే ఖచ్చితంగా చీపురు కట్టి తిరగేసి కొడుతుంది. అదే భయంతో, బావా ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంటికి వెళ్ళిపోదాం బావా అని ఈశ్వాన్ స్వెటర్ 2 వైపులా గట్టిగా పట్టుకొని అడిగింది. అంటే ఏంటి చిన్ను, నువ్వు వీడికి భయపడుతున్నావా అని వెటకారంగా నవ్వుతూ అడిగితే, ఎందుకు భయపడవురా అంటూ ప్రజ్ఞని దగ్గరికి తీసుకుని మోక్షిత్ వైపు సవాల్ విసురుతున్నట్టు చూశాడు. ఆ యాటిట్యూడ్కి ఇంకొక నిమిషంలో పోతుందన్న నమ్మకంతో మోక్షిత్ పెదవులు ఒక పక్కకి సాగదీసి, అవునవును, నాకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ వీటికైతే ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. ఇవి చూడండి అంటూ, ఇవి చూడండి మీ రొమాంటిక్గా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్లో తీశాను అంటూ లో యాంగిల్, అప్ యాంగిల్, మిడిల్ యాంగిల్ అంటూ రకరకాల ఫొటోస్ చూపించాడు. దెబ్బకి ప్రజ్ఞ షాక్ అయ్యి ఏడుపు మొహం పెట్టి ఈశ్వాన్ వైపు చూసింది. ఈశ్వాన్ ఫోటోలన్నీ చూసి, వావ్ చాలా బాగొచ్చాయి, నా ఫోన్కి పంపించు మోక్షిత్
అని యాటిట్యూడ్గా చెప్పి, ఇంకా ఫొటోస్ కావాలంటే చెప్పు, అందంగా నవ్వుతూ స్టిల్స్ ఇస్తాము అని ప్రజ్ఞ నడుము చుట్టూ చేతిని బిగించి చెప్పాడు. ఆ మాటకి మోక్షిత్ పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉండరా, రేపు మీ నాన్నని డిప్ప మీద కొట్టకపోతే అడుగు అని గొడవ పడుతూ ఉంటే ఈషిత తల పట్టుకుని, చిన్నపిల్లల్లా మీరు గొడవ పడటం ఆపుతారా అని అంది. ఇష్యూ అంటూ మోక్షిత్ బొంగమూతి పెడితే, అక్క నువ్వు ఇక్కడేంటి అని సీరియస్గా లేచి నిలబడ్డాడు. అంటే ఇప్పటి వరకు ఇష్వాన్ మోక్షిత్తో గొడవ పడుతూ తన అక్కని గమనించలేదు. పైగా ఇషిత కూడా ఇష్వాన్కి బ్యాక్ సైడ్ నిలబడి ఉంది. పదండి. ప్రజ్ఞకి భయంగా ఉండటంతో ఇష్వాన్ వెనక్కి వెళ్లి స్వెటర్ని గట్టిగా పట్టుకుంటే ఇషిత సీరియస్గా మోక్షిత్ వైపు చూస్తూ, చదువుకునే పిల్లలు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతారా బన్ను? ఏంటి ఇదంతా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించగలవా? ముఖ్యంగా మమ్మీ అత్త అని అంటే వాళ్ళకి నేను చెప్పుకుంటారే అక్క, కానీ నువ్వేంటి ఇక్కడ అని నొక్కి అడిగాడు. ఇదిగో నీ బావ ఇలా బయటికి తీసుకువచ్చాడు. బోర్ కొడుతుంది, పైగా మేము కూడా కలిసి 2 రోజులు అవుతుంది అందుకే అనటంతో, మాది కూడా అదే సిచ్యువేషన్ అక్క. కనీసం సరిగా టైం స్పెండ్ చేసేంత టైం దొరకటం లేదు. పైగా ఇంట్లో వాటి వల్ల మేమిద్దరం కలిసి సరదాగా మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉండటం లేదు. అందుకే ఇలా బయటికి తీసుకువచ్చాను. మీ ఎంజాయ్ మీరు చేయండి, మా ఎంజాయ్ మేము చేస్తాము. మీ దాంట్లో మేము వేలు పెట్టము, మా దాంట్లో మీరు వేలు పెట్టకండి. ముఖ్యంగా ఇదిగో ఇతగాడికి గట్టిగా చెప్పుకో అని చెప్పి, రా చిన్ను అంటూ ప్రజ్ఞని తీసుకొని మరో పక్కకి వెళ్ళిపోతే, చూసావా వాడు ఎలా అంటున్నాడో అని అంటే ఈషిత చిరుకోపంగా, ఆపు మోక్ష్, ఎందుకు అనవసరంగా వాడితో పెట్టుకొని కావాలని గొడవ పడతావు? ఆయన ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే పెద్దగా రియాక్ట్ కారని నీకు కూడా తెలుసు కదా అని అంది. వాడితో అలా గొడవ పడ్డా అదొక సరదాలే, నీకు తెలియదు, నువ్వు మొద్దు మొహం కదా అని అన్నాడు. ఏంటి, నేను మొద్దునా అని ఇషిత కళ్ళూరిమి చూస్తే, కాదు నేనే మొద్దుని అంటూ మోక్షిత్ భయంగా చెప్పి, ఇక్కడికి వచ్చింది నేను భయపడటానికి, నువ్వు నన్ను బెదిరించటానికి కాదు ఇషు, సరదాగా టైం స్పెండ్ చేద్దాం అంటూ, నువ్వు ఇక్కడ కూర్చో అని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి ఇషితకి ఇవ్వగానే, మరి నీకు అని అడిగింది. నా ఐస్ క్రీమ్ దొరుకుతుందిలే కానీ నువ్వు తిను అని ఈషిత పక్కన కూర్చొని రెప్ప కొట్టకుండా తననే చూస్తూ ఉంటే, ఈషిత ఇబ్బందిగా, ఏంటలా చూస్తున్నావు, తినేసేలా అని అడిగింది ఐస్ క్రీమ్ తింటూనే. ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టేయాలని ఉంది ఈషు, పెడితే నువ్వు మూతి పచ్చడి చేస్తావని ఆగుతున్నాను, కానీ లేదంటే ఈ పాటికి ఒక 100 కిస్సెస్ అయినా కంప్లీట్ చేసి ఉండేవాడిని. యు నో వాట్ ఇషు, నీ పెదవులు చేప మూతిలో భలే చిన్నగా ఉంటాయి అని అంటుంటే ఈషిత కళ్ళు పక్కకి తిప్పి, ఆపు మోక్ష్ అని అంది సిగ్గుని కవర్ చేసుకుంటూ. సరే ఇక నేనేమీ మాట్లాడను, నువ్వు తిను అంటూ ఇషితని చూస్తూనే ఉండిపోయాడు. ఇక ఇషిత మోక్షిత్ వినడని తన ఐస్ క్రీమ్ తినేసి పెదవులు తుడుచుకునే చివరి క్షణంలో చేయి పట్టి ఆపి, నాకు ఐస్ క్రీమ్ ఇవ్వవా అని కొంటెగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నేను మనీ తీసుకురాలేదు మోక్ష్, నువ్వు చెప్పుంటే తెచ్చేదాన్ని కదా అని మొహం చిన్నబుచ్చుకొని అడిగితే, ఆ ఐస్ క్రీమ్ నాకు అవసరం లేదు, నాకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఈ క్షణం నీ దగ్గరే ఉంది అంటూ ఇషిత మొహాన్ని దగ్గరికి తీసుకుంటే, ఈషిత మోక్షిత్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని అంగీకారంగా కళ్ళు మూసుకోవటం ఆలస్యం. మోక్షిత్ తన పెదవులకి అందిన ఐస్ క్రీమ్ని లింక్ చేసి పెదవులు అందుకున్నాడు. దానితో పాటు ఇషితని తన ఒడిలోకి కూడా తీసుకున్నాడు. ఇదంతా దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చొని చూస్తున్న ఇష్వాన్ నవ్వుతూ జూమ్ కెమెరాలో 4 ఫోటోలు తీసుకుని ప్రజ్ఞ వైపు చూశాడు. ఏంటి అన్నట్టు ఇష్వాన్ అల్లరిగా చూడగానే
ఏమీ లేదు అన్నట్టు ప్రజ్ఞ కంగారుగా తల ఊపటంతో ప్రజ్ఞని తన ఒడిలోకి తీసుకున్న ఇష్వాన్ వాళ్ళిద్దరూ తమ లోకంలోకి వెళ్ళిపోయారు. మరో గంట సేపు సరదాగా 2 జంటలు ఆ రోడ్లోనే గడిపేశాక తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరాక మోక్షిత్ ఇషుని గట్టిగా హత్తుకొని, నాతో వచ్చేయచ్చు కదా ఇషు, ఐ మిస్ యూ సో మచ్. ప్రాబ్లం ఇప్పుడప్పుడే సాల్వ్ అయ్యేలాగా అనిపించటం లేదు. నీ దూరం నన్ను చాలా భయపెడుతుంది. ఎక్కడ నువ్వు నాకు అందనంత దూరం అయిపోతావేమోనని అని ఎమోషనల్గా అంటుంటే, వేరొకరిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడే నీ చెయ్యి వదన్ని నేను ఈరోజు నువ్వు నా భర్తగా మారాక వదులుతానని అనుకుంటున్నావా మోక్ష్? అలా ఎప్పటికీ జరగదు, సరేనా? కానీ రక్ష ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా మనిద్దరం ఒకే చోట ఉంటే తనకింకా కోపం రావచ్చు, పగ పెరగచ్చు, ద్వేషం లాంటివి ఎక్కువ అవ్వచ్చు. వాటి వల్ల మన ఇద్దరిని విడదీసే ప్రయత్నాలు చేయొచ్చు. అలా జరుగుతూ ఉంటే మనం ప్రశాంతంగా మన లైఫ్ లీడ్ చేయలేము మోక్షిత్. ఇలా కొంచెం దూరంగా ఉంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకుని తను పెద్దగా పట్టించుకోదు. అర్థం చేసుకోరా అని అర్థమయ్యే రీతిలో చెప్తుంటే, అక్క లోపలికి వెళ్దామా అని అడిగాడు ఇష్వాన్. హా, వెళ్దాం వర్ణు అంటూ మోక్షిత్ వైపు చూసేసరికి మోక్షిత్ మొహం టమాటాలా ఉడికిపోతూ ఉంటే నవ్వుతూ, తమ్ముడితో కూడా ఏంటి జెల్సీ మోక్ష్, వెళ్ళు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, రేపు ఆఫీస్ వర్క్ చూసుకో, కుదిరితే ఈవినింగ్ మూవీకి నుంచి అటే డిన్నర్కి కూడా వెళ్దాం సరేనా అని అంది. ఆ మాత్రానికి ఎగ్జైట్ అయిన మోక్ష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఇషు, రేపు నైట్కి డిన్నర్కి ప్లాన్ చేస్తాను నేను అని ఇషిత బుగ్గ మీద ముద్దు పెట్టి ఇష్వాన్ చూస్తున్నాడని కావాలని ఇషిత పెదవులు అందుకున్నాడు. అక్కడే ఉన్న ప్రజ్ఞ నవ్వుకుంటూ వెనక్కి తిరిగితే ఈశ్వర్ 4 ఫోటోలు మరోసారి తీసుకొని ఉడికించటానికి ఆ ఫోటోలు భద్రంగా ప్రైవసీలో దాచిపెట్టి, ఇక చాలు, దూరం జరుగు అని మోక్షిత్ భుజం పట్టి దూరం జరిపాడు. అప్పటికే ఇషిత షాక్లో కొట్టుకుపోతుంది. మోక్ష్ కోపంగా ఇష్వాన్ వైపు ఒక చూపు చూసి, నువ్వు నాకు మీ నాన్న కంటే పెద్ద విలన్లా తయారయ్యావురా. మీ అక్కని తీసుకువెళ్ళాక తిరిగి అసలు ఇక్కడికి పంపించను, చూస్తూ ఉండు అని చెప్పి మరోసారి ఇషితని హత్తుకొని బాయ్ చెప్పి ఇష్వాన్ని వెక్కి నుంచి బయలుదేరాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.